కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలతో దేశంలో ఎల్పీజీ, ఎల్ఎన్జీ కొరత లేకుండా జాగ్రత్త పడినట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $100కు పైగా పెరిగినప్పటికీ భారత్ వద్ద రాబోయే 2 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశీయ రిఫైనరీలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపిన సుజాత శర్మ దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 40% పెంచినట్టు పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య అవసరాల కంటే గృహ వినియోగదారులకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. తాజాగా రాష్ట్రాలకు వాణిజ్య సిలిండర్ల సరఫరా 70%కి పెంచడం పారిశ్రామికంగా ఉపకరిస్తుందన్నారు. కొన్ని చోట్ల ఇంధన కొరత ఉందనే వదంతుల వల్లే పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సుజాత శర్మ స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పొరుగు దేశాలు భారీగా ఇంధన ధరలు పెంచినప్పటికీ కేంద్రం మాత్రం సామాన్యులపై భారం మోపకుండా ధరలను స్థిరంగా ఉంచుతున్నట్టు తెలిపారు.